నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన విశాఖ తీరంలో బోట్ గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. అందులో 6 మత్స్యకారులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అండ్ ఇప్పుడు ధృవీకరించారు కూడా వాళ్ళందరూ చనిపోయినట్టు. సో వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తున్నారు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది మేడం ఇప్పుడు? మొన్నటి వరకు అయితే అందరం కూడా చాలా బాధాకరమైన విషయం, జరగకూడదు జరిగింది. ఏదో అంటే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళ చేపలు పట్టాలి, అవి అమ్ముకోవాలి, వాటితో జీవనాధారం కొనసాగించాలి. అలాంటి మత్స్యకారుల కుటుంబాల్లో వాళ్ళు జన్మించటమే వాళ్ళు వరంగా భావిస్తారు. వాళ్ళు ఏదైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళంతా మేమందరం కూడా ఈ సముద్రానికి పుత్రులమని, మాకు ఇది ఆనవాయితీగా వస్తున్న వృత్తి అని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు మొన్న ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అని కానీ, లేకపోతే అది అల్పపీడనంగా మారిందని మనం చెప్పుకున్న ఆ సమయంలో వాళ్ళు వెళ్ళటం, అది గల్లంత అవటం, అంటే భారీగా అలలు రావటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, వాళ్ళందరినీ కూడా మరి పరామర్శించటం, వాళ్ళ కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపం ఎంట్రీ ఇస్తున్నాడు. అరెరెరే మత్స్యకారులు ఇంకేముంది, మీకు అసలు ఎవరో పలకరించలేదా, మిమ్మల్ని ఎవరూ కూడా ఆదరించలేదా, నేనున్నాను అంటూ. ఇంకా ఆయనకంటే ఆత్రం ఎక్కువ సాక్షి ఛానల్కి. వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. సముద్రంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రాక వీళ్ళు శోక సంద్రంలో మునిగిపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మొహంలో మైకులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీకు సంతోషంగా ఉందని. ఇంకొకడైతే లేచి పళ్ళు రాలగొడతాడు. ఆయన కాబట్టి ఊరుకున్నాడు పాపం. చాలా బాధపడుతూ వాళ్ళు బిడ్డలను కోల్పోయారు, భర్తను కోల్పోయారు, ఎంతో మంది ఇంట్లో మగపిల్లలు కోల్పోయి వాళ్ళు అంత భయంకరమైన విషాదంలో ఉంటే ఎవడైనా వెళ్ళి మీరు సంతోషంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి అంటే వాళ్ళ నడ్డి విరగొట్టొద్దా? ఎలా ఉండిద్ది ఆ బాధ? అంటే సాక్షి ఛానల్ వాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నారు. కనీసం మీరు జర్నలిజం చదువుకొని ఉంటారు, దాంట్లో ఏం చదువుకున్నారు, మరి దానికి సంబంధించి ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎలా మనం అక్కడ స్పందించాలి, ఏ విధంగా ఆ న్యూస్ని మరి 4 వైపులకి తెలిసే విధంగా చెయ్యాలి అంటే, ఇంత ఘోరమైంది జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే వీళ్ళంతా కూడా లేచి కేరింతలు కొట్టి గంతులేస్తారా? వెయ్యరు కదా. అడగటానికి ఆయనకు బుద్ధి లేదు. వాళ్ళు బాధలో ఉండి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అని జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారు. అదే జరిగింది అక్కడ. మీరు వచ్చేసి మమ్మల్ని ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా ఎవరికైనా ₹1 ఇవ్వటం మనం చూసామా? ఈ రోజును చూస్తే దీంట్లో మీకు మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. 26-27 సంవత్సరానికి గాను సముద్ర వేట నిషేధం. ఆ కాలంలో వాళ్ళకి తినటానికి తిండి కావాలి. మరి ఇప్పుడు వరకు మనం అదే చెప్పుకున్నాం, రెక్కాడితే కానీ వాళ్ళకి డొక్కాడిన పరిస్థితి. ఆ సముద్రానికి వెళ్ళి ఆ వేట కొనసాగించి ఆ చేపలతో ఏదైతే అమ్ముడుపోతాయో వాటి వచ్చే డబ్బులతోనే వాళ్ళ జీవనాధారం కొనసాగాలి. అలాంటిది మనకి చాలా సందర్భాల్లో ఈ చేపలు గుడ్లు పెట్టే టైంలో వేట నిషేధం చేస్తారు. అదేవిధంగా ఈ వాతావరణ పరిస్థితులు సమతుల్యంగా లేనప్పుడు అప్పుడు కూడా వేట నిషేధం ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడా కూడా పాపం వాళ్ళకి వేరే పని తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏంటి అన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసం 256.776 కోట్ల రూపాయలు విడుదల చేశారు వాళ్ళ కోసం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికి వెళుతున్నాడో ఆయనే చెప్పాలి. ఇంకా దాని గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు దీంట్లో 5,910 మందికి రెండో విడతలో 11.82 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా 1,34,298 మంది మత్స్యకారుల కుటుంబాలు లబ్ధి పొందినాయి. మరి ఇంత గొప్పగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించటం, పలకరించటం, మీకు అండగా మేము ఉన్నామని చెప్తుంటే ఏ రోజు కూడా వాళ్ళ గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నేనున్నాను అని చెప్పి ఉపయోగం ఏంటి? ఈయన వల్ల నేనున్నాను అని ఏం చేశాడు వాళ్ళకి చెప్తే అప్పుడు నువ్వు వస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఆనందపడతారు. ఏదైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అవును, ఈ రోజున మేము కష్టంలో ఉన్నాం, మా కోసం ఒక వ్యక్తి వచ్చాడు అనేది. కానీ ఆయన వల్ల ఉపయోగం ఉండదే. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేదు. రాష్ట్ర ప్రజలకు అన్యాయమే చేశాడు తప్పించి ఎప్పుడు ఏది చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి వస్తుంటే సంతోషపడతారా? నీ కుటుంబ సభ్యులకే నువ్వు మంచి చేయలేదు. నీ కుటుంబ సభ్యులకే నువ్వు ఏ రోజు కూడా నా వల్ల ఇది మీకు నేను ఇస్తున్నాను భరోసా అని చెప్పలేదు. చెల్లిని బయటికి గెంటేసి, తల్లిని బయటికి గెంటేసి, చెల్లికి ఆస్తి ఇవ్వకుండా బాబాయిని గొడ్డలతో లేపేసి మీరు చేసిన రక్త చరిత్ర అంతా ఇంత కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇదిగో మేము ఈ రోజున సంతోషంగా ఉన్నామన్న దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు
భయంకరమైన దోపిడీ చేసి నీచమైన రాజకీయాలు చేసి అసలు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడమే కాకుండా 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఈ రోజును చూస్తుంటే ఒక కొత్త చరిత్ర, మీది రక్త చరిత్ర అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రకి ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఈ రోజున మనకు వచ్చే కంపెనీలు కానివ్వండి, ప్రపంచంలోనే ఇంకొక మెట్టు ఎక్కింది మన రాష్ట్రం గుర్తింపులో అనే విధంగా ఈ రోజున ఇండస్ట్రీలు వస్తున్నాయి. అన్ని పరిశ్రమలు ముందుకు వెళుతున్నాయి. వాళ్ళందరికీ భరోసాగా మేము ఉన్నామంటూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బోటు ఏదైతే ఈ బోట్లు ఉంటాయి, మత్స్య కార్మికుల బోట్లు తగలబడిపోతే ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళందరికీ అప్పట్లో ఇంకా కూటమి ఏర్పడనప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకంటూ ఉన్న దాంట్లో మీకు సహాయం చేస్తారని అక్కడ ఒక 15-20 బోట్లు తగలబడితే వాళ్ళందరికీ 40-40 వేల రూపాయల చొప్పున ఈచ్ పర్సన్కి ఇచ్చారు. ఆయన వచ్చి కలిసి వాళ్ళని పరామర్శించి ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమని ప్రకటించింది? మేము ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము అనుకుంటున్నామో వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే మేము ఇచ్చే డబ్బులు రావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తాడు. మీకు ఏదైతే ఈ వేట నిషేధిత దానికి సంబంధించిన ఒక జీవో పాస్ చేశారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కోట్ల రూపాయల డబ్బులు దానికి విడుదల చేశారో దానికి సంబంధించి ఎవరైనా సరే లబ్ధి చేకూర్చేటట్లయితే నేను మీకే భరోసా ఇవ్వని ఇప్పుడు అని చెప్తాడు. అజ్జవటానికే వెళ్తాడు ఆయన. ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేస్తారు వీళ్ళు. మంచి చేసే ఎప్పుడూ చేయరు. తాను పెట్టడు, ఇంకొకరిని పెట్టనివ్వడు. దాన్ని అంటారు అదేదో గడ్డివాము కాడ ఏదో ఉండిద్ది అది. అట్లాంటి గ్రామ సింహాల గురించి ఏం చెప్పుకోవాలి? ఏ విధంగా వీళ్ళ గురించి మాట్లాడుకోవటానికి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విషయాలు చెప్పుకోవటం, ఇంటికెళ్ళి తులసి నీళ్ళు దగ్గర పెట్టుకొని నోరు శుభ్రం చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళు అనమాట. అంటే వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా? 10 మందికి మంచి చేస్తారా? మేమున్నామని భరోసా ఇస్తారా? ఇదిగో ఈ రోజున వస్తే ఇదిగో ఒక్కొక్కరికి ఇంత డబ్బులు నేను ఇస్తున్నానని చెప్పేసి నువ్వు ఏ రోజైనా చెక్కులు అందించింది మనం కళ్ళతో చూసామా? ఎప్పుడూ లేదు. అంటే మేడం దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు జగన్ వెళ్ళారు కదా అక్కడికి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా జగన్ వస్తున్నాడు మీకు సంతోషమా అని. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వెళ్ళట్లేదు అంటారా? మరంతే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇచ్చాడు ఈ రోజున ఇవ్వటానికి? అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడా? అసలు అసలు కల్లో కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. అంత భయంకరమైన అదేదో అమంగళం ప్రతిఘటమవుగాక అని చెప్పి పాస్ సినిమాలో చెవులు మూసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి నువ్వు చెక్కులీటానికి వచ్చావంటే హరే రామ్ అంటాడు కదా, అలాగా హే క్రీస్తు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందరూ ఒకటే, ఇట్లాంటి వ్యక్తి ఏం చేయటానికి వస్తున్నాడు అంటే రాజకీయ లబ్ధి పొందటానికి వస్తున్నాడు, తన మనుగడని కొనసాగించడానికి వస్తున్నాడు. నేను వస్తే మిమ్మల్ని ఈ రోజున ఒకరే పోయారే మీ ఫ్యామిలీలో, ఫ్యామిలీని ముంచేస్తాను సముద్రంలో అని గుర్తు అనమాట ఇట్లాంటి వ్యక్తి వస్తే. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున మగ్గం కార్మికులైనా సరే లేకపోతే ఈ మత్స్య కార్మికులైనా సరే ఎవరైనా వాళ్ళ పనుల్ని వాళ్ళు చేసుకుంటూ అటు నుంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చే ఏదైతే భరోసా ఉందో ఆ లబ్ధిని వీళ్ళు పొందేటట్లు ఉండి సంతోషంగా ఉండాలని కోరుకోవటం తప్పించి ఇట్లాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు దయచేసి అనేది అందరం కోరుకునేది. దానితోడు ఈ సాక్షి వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఇంకా అక్కడ ఉన్న వ్యక్తులు పాపం వాళ్ళు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు, గుండెలు పగిలిపోయేలా ఏడుస్తున్నారు. ఏ మాత్రం అతనికి వివేకాతర చేయకుండా ఆ మైకు పట్టుకొని పరిగెడుతున్నాడు వాళ్ళతో పాటు. మీరు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషం, ఇంట్లో మనిషి చనిపోతే సంతోషంగా ఉన్నారు అంతేలే, బాబాయిని గొడ్డలతో వేసేసిన వాళ్ళు, మరి సంతోషంగా కబుర్లు చెప్పిన వాళ్ళు, దొంగతనంగా కుట్లు వేయించిన వాళ్ళు, 2-3 లీటర్ల రక్తాన్ని గడిగేసిన వాళ్ళు, తల్లిని చెల్లి కంటి నీళ్లు తుడపకుండా ఈ రోజున వీళ్ళు జనాల చేత కంటి నీళ్లు పెట్టించేవాళ్ళు, వీళ్ళకి అట్లానే ఉండిద్ది. కాబట్టి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ రోజున కూటమి ఏర్పడింది అనటానికి నిదర్శనం వీళ్ళకి ఇచ్చిన భరోసా. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.